నెల్లూరు జిల్లా పొదలకూరు మేజర్ గ్రామ పంచాయతీలో లింగంపల్లి శ్మశానంలో ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలను తొలగించారు. పంచాయతీ పరిధిలోని 8 శ్మశానాల్లో ఒకదాని తర్వాత ఒకటి పిచ్చి మొక్కలు తొలగిస్తామని సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి తెలిపారు. మరో వారంలో అన్ని శ్మశానాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎనిమిది శ్మశాన వాటికలు. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్లో ఒకప్పుడు ఒక ప్యాచ్ ఉండేది, జంగిల్ క్లియర్ తీసేది. ఇప్పుడు అవి లేవు కాబట్టి చాలా కష్టంగా ఉంది. పంచాయతీల అరాకొర నిధులు ఉండేవి, అయినా కూడా ఆయన దృష్టికి తీసుకుపోగానే మొత్తం మీద ఆయన స్పందించి మాకు ఈ విధంగా చేయండి, ఇలా చేస్తే అన్నీ మనం చేయగలుగుతామని చెప్పి పంచాయతీల నిధులు తక్కువ ఉన్నా ముందు మీరు పెట్టుకొని చేసేయండి, వచ్చినప్పుడైనా తీసుకుందాం, ప్రజలకు అవసరం కదా, అది ఒక లోపల బాండ్ వచ్చేది వర్షాకాలం, లోపల బాండ్ ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి మీరు చేయమని చెప్పగానే మేము 2 రోజుల నుంచి ముందుగా పొదలకూరు గేట్ సెంటరు మరియు లింగంపల్లి వెంకటేశ్వర నగర్ సంబంధించిన శ్మశాన వాటికి దీన్ని జేసీబీ తీయాలంటే కనీసం ఒక 10 రోజుల పైన పడుతుంది. దాన్ని ఆలోచించుకొని 200 మిషన్ పిలిచి మా దగ్గరుండి క్లీన్ చేయించి తర్వాత దీన్ని మట్టి తోలేదానికి కూడా చెరువులోనే దగ్గరగా ఉంది, మట్టి కూడా వీలైనంత వరకు ఈ యొక్క దాన్ని లెవెలింగ్ చేయించి ఇక్కడ మంచి నీటి వసతి కూడా ఎవరైనా చనిపోయినప్పుడు దహనం చేసిన తర్వాత దాన్ని చల్లార్చేదానికి నీళ్లు చాలా అవసరం అవుతాయి. ఈ బోరింగ్ నుంచి కొట్టుకొని తీసుకుపోవడం అనేది కష్టం కాబట్టి అందరికి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ నీళ్లు మోటార్ పెట్టి ట్యాంక్ పెట్టి నీళ్లు ఇస్తే బాగుంటుందని సూచన చేశారు నిన్న. దాన్ని కూడా నిన్న మంత్రి గారిని అడగానే దాన్ని కూడా చేసేయండి, 2 ట్యాంకులు పెట్టండి, వెంకటేశ్వర నగర్ సంబంధించి లింగంపల్లికి గేట్ దగ్గర సంబంధించి 2 ట్యాంకులు పెట్టి వాళ్ళకు కూడా ఒక వారం లోపల చేయమని చెప్పారు. వారం లోపలనే ఈ యొక్క నీటి వసతి కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అలాగే దీని యొక్క పార్కు లాగా చుట్టూరు చెట్లు వేసి అక్కడక్కడ ఈ యొక్క సిమెంట్ బల్లలు కూడా వేసి ఈ స్వర్గధామాన్ని అందరికీ ఉపయోగపడేది కాబట్టి పేద మధ్యతరగతి అలాగే ఉన్నవాడికి అందరూ కలిసి ఉండే స్థలం ఇదొకటి మాత్రమే కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్వర్గధామాన్ని అందరికీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాగానే ఇక్కడ బాగుండేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి పొదలకూరులో ఏ సమస్య మిగిలిన్నా మేమందరం చేయడానికి మా మంత్రి గారి ఆదేశాలతో మేము ముందుంటాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఊరికి ఒక్క వార్డు కూడా పోకుండా గెలిపించడానికి మా సొంతంగా అనుకునే విధంగా చేసేదానికి మా వార్డు సభ్యులందరూ కూడా ముందుగా ఎక్కడ పిలిచినా పరిగెత్తి ప్రతిరోజు ఎక్కడో దగ్గర కాలువల క్లీనింగు, మంచినీళ్ళు, లైట్లు రోజు ఎక్కడో విధంగా పూర్తిగా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా అభివృద్ధి పదంలో పొదలకూరు తీసుకుపోతామని మరియు 2-3 తారీఖుల నుంచి ఇంటికి మొన్న చూసుక బోర్డులు ఏర్పాటు చేసాము ఎక్కడెక్కడ అవసరమైనవి. ఇప్పుడు ఇంటి నెంబర్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంటి నెంబర్లు కూడా వేసేదానికోసంగా ఈ నెల 30వ తారీఖు గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకున్నది. దాంట్లో తీర్మానం చేసి 2-3 తారీఖుల నుంచి ఇంటి నెంబర్లు వేయడానికి కూడా మేము మొదలు పెడుతున్నాం. అది కూడా నవంబర్ నెలాఖరకల ఇంటి నెంబర్లు వేసి ప్రతి ఇంటి కూడా ఇంకా 10 సంవత్సరాల ఇబ్బంది లేకుండా వేసేదానికోసంగా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఏ సమస్యలు ఉన్న పంచాయతీ తీసుకురండి, మంత్రివర్గం తీసుకురండి, తక్షణమే స్పందించి మీకు ప్రజలకు ప్రతి ఒక్కటి అందుబాటులో తీసుకోవడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం.